మొన్న మా కొలీగ్ చెప్పాడు. జీవితంలో నాకు చాలా సమస్యలున్నాయి. నాకన్నా ఇంకెవరికి లేవన్నాడనమాట. అయితే మనం చూద్దాం సమస్య అంటే జీవితంలో సమస్యలంటే ఏంటి? అది లేకుండా మనం బతకగలమా? చూద్దాం. అయితే సమస్య ఏంటి? మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మన ఆలోచనలే మన సమస్యలనమాట. అంటే ఎలా అంటే మన ఆలోచన ఎప్పుడు ఏం చెప్తది? ఎక్స్‌పెక్ట్ చేస్తదనమాట. ఒక వ్యక్తి నుంచి గాని ఆశించడం, ఫ్యామిలీ నుంచి గానీ, లేదంటే మన ఫ్రెండ్స్ నుంచి గానీ, అందరి నుంచి ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తూ, ఆశిస్తూ ఉంటది. అందువల్ల చాలా ఎక్కువ తక్కువ సమస్యలను చాలా పెద్ద సమస్యగా, చిన్న సమస్యలను చాలా పెద్ద సమస్యగా చూపిస్తదనమాట. అయితే ఇప్పుడు సమస్య లేకుండా జీవించాలంటే ఏం చేయాలంటే, సమస్య లేకుండా ఏం చేయాలంటే, మనం ఆశించకూడదు. ఎందుకంటే మన ఆలోచనలన్నీ ఆశిస్తాయి కాబట్టి, ఆశించకుండా మనం స్టార్ట్ చేద్దాం. అంటే ఏంటి? ఒక వ్యక్తి మన ఫ్రెండ్స్ నుంచి గానీ, మన ఫ్యామిలీ నుంచి గానీ, ఎవ్వరి నుంచి ఏమీ ఆశించకూడదు. సో, మనం ఆశించకుండా మన పని మనం చేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతాయంటే, మనకిప్పుడు రోజులో 100 సమస్యలున్నాయనుకో, 100 సమస్యలు ఏమవుతాయి? 50 సమస్యలుగా తగ్గిపోతాయనమాట. ఎందుకు తగ్గిపోతాయి? మనం ఆశించట్లేదు కాబట్టి. సో, 50 ఏమవుతాయి? అలా డైలీ మనం రోజు చేస్తున్న వల్ల 50 ఎందుకని అలా రోజు తగ్గిపోతూ ఉంటాయనమాట. అప్పుడు మన జీవితం సమస్య లేని జీవితంగా బావుంటది. సో, చూద్దామా? ట్రై చేద్దామా?